ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. వైకుంఠంలో నారాయణుడు ఆదిశేషుడిపై వేయించేసి ఉంటారు. ఆదిశేషులు స్వామికి ఎప్పుడు ఎలాంటి ఏ సేవ కావాలన్నా ఆయన అందిస్తూ ఆనందింపచేస్తూ ఉంటారు. స్వామి బయటికి వెళ్ళాలనుకోండి, చెప్పుల్లాగా, వాహనంలాగా, స్వామికి ఎండ తగులుతుంటే ఎండ నుంచి రక్షించేట్లుగా, స్వామికి గాలి కావాలంటే చామరంలాగా, స్వామికి వెచ్చగా కావాలంటే వెచ్చగా, స్వామికి విశాలంగా కావాలంటే విశాలంగా, స్వామికి వస్త్రంలాగా, స్వామికి నివాసంలాగా, ఇలా ప్రతి కైంకర్యాన్ని తానే నిర్వహిస్తూ స్వామిని ఎప్పుడూ ఆనందింపచేసేటటువంటి గొప్ప భక్తుడు, మహోన్నతమైన వ్యక్తి ఈ ఆదిశేషుడు. స్వామి నారాయణుడు వైకుంఠం నుంచి త్రేతాయుగంలో రాముడిగా వస్తే ఆదిశేషుడు లక్ష్మణుడుగా వచ్చాడు. లక్ష్మణుడు రాముడి కోసం ఏం చేశాడు అనంటే, రాముడితో పాటు 14 సంవత్సరాలు అడవులకు వెళ్ళి రాజ్యాన్ని, భార్యను విడిచిపెట్టి రాముడితో కలిసి వెళ్ళి రాముడికే సేవ చేశాడు. సీతారాములిద్దరిని కంటికి రెప్పలా కాచుకున్నాడు. నారాయణుడు వైకుంఠం నుంచి ద్వాపరయుగంలో కృష్ణుడిగా వస్తే ఆదిశేషుడు బలరాముడుగా వచ్చాడు. బలరాముడు కృష్ణుడి కంటే పెద్దవాడైనప్పటికీ చిన్నప్పటి నుంచి కృష్ణుడికి ఎన్నో సేవలు చేసుకుంటూ కృష్ణుడిని కంటికి రెప్పలా కాచుకున్నాడు. అలాగే కలియుగంలో నారాయణుడు వైకుంఠం నుంచి తిరుమలలో వెంకటేశ్వర స్వామిగా, కాంచీపురంలో వరదరాజ స్వామిగా, శ్రీరంగంలో రంగనాథుడిగా మనం ఆరాధించుకునేట్లుగా విగ్రహ రూపంలో వస్తే భగవత్ సేవ చేయడానికి రామానుజాచార్యులుగా ఈ భూమి మీదకి వచ్చారు ఆదిశేషులు. భగవత్ సేవ అంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి నారాయణుడికే కాదు, భగవంతుడికనే కాదు, ప్రతి ఒక్కరిలోనూ అన్నింటా భగవంతుడు ఉన్నాడు కాబట్టి అందరినీ, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరైనా చెడు మార్గంలో వెళ్తున్నా అయ్యో వీరికి మంచి చేయాలి అనుకోవడం కూడా భగవత్ సేవే. రామానుజాచార్యులు విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామికి, అలానే సమాజంలోని అందరికీ సేవ చేసి ఆయన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి రామానుజాచార్యులు. జై శ్రీమన్నారాయణ.